భారతీయ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ మరియు ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరు తమదైన శైలితో బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సౌత్ ఇండియా టాప్ మోస్ట్ దర్శకులు. ఒకరు దర్శకధీరుడు, మరొకరు సినిమాటిక్ యూనివర్స్ ని ఇండియాకి పరిచయం చేసిన దర్శకుడు. తమిళ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో సంచలనం సృష్టిస్తుండగా, రాజమౌళి తెలుగు సినిమా నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన దర్శకుడు. ఈ రెండు దిగ్గజ దర్శకుల కెరీర్ ప్రారంభం నుండి వారి సినిమా సత్తా రేంజ్ ను విశ్లేషించుకుందాం. ఎస్ఎస్ రాజమౌళి 2001లో స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అప్పటి నుండి రాజమౌళి ఒక ఫ్లాప్ లేకుండా 12 చిత్రాలను రూపొందించారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఒక సినిమాని మించి మరొకటి హిట్, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు. రాజమౌళి సినిమా సక్సెస్ కి ఇవేవి కొలమానం కాదు. ఆయన సినిమా రిలీజ్ చేయడం, పాత రికార్డులు బ్రేక్ చేయడం, కొత్తవి సెట్ చేయడం, ఇదే జక్కన్న మార్క్. రాజమౌళి సినిమాలలో మాస్ ఉంటుంది, గ్రాఫిక్స్ ఉంటాయి, హీరో ఎలివేషన్లు, స్టార్డమ్, హీరోయిన్ గ్లామర్, భారీ కాన్వాస్, విలన్ సత్తా అన్ని ఉంటాయి. వీటన్నిటిని మించి ఎమోషన్ ఉంటుంది. రాజమౌళి స్థాయిని, ఆయన సినిమాల రేంజ్ ని పెంచింది. అదే ఆయన స్పెషాలిటీ. రాజమౌళి సినిమాలు గ్రాండ్ విజువల్స్, భారీ స్కేల్ ప్రొడక్షన్, ఎమోషనల్ డెప్త్ మరియు యాక్షన్ సీక్వెన్స్ ల కలయికతో ప్రసిద్ధి చెందాయి. అతని సినిమాలు సాధారణంగా ఎపిక్ నేపథ్యంలో పౌరాణిక లేదా చారిత్రక అంశాలతో రూపొందుతాయి. సినిమాకి కథా కథనమే కాదు, విజువల్స్, బ్యాక్ డ్రాప్, కెన్వాస్, ఎమోషన్ మార్చుకోవడం దర్శకధీరుడు స్పెషాలిటీ. ఫాదర్ సెంటిమెంట్ తో తీసిన స్టూడెంట్ నంబర్ 1, మదర్ సెంటిమెంట్ తో చేసిన ఛత్రపతి వేటికవే ప్రత్యేకమైనవి. ఇక ఈగా, మగధీర లాంటి గ్రాఫిక్ బ్యాక్గ్రౌండ్ తో మూవీతో ఆయన బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. భారతీయ సినిమా లవర్స్ కి కొత్త అనుభవాన్ని పంచాడు. తన తరం దర్శకులు ఎవరు అందుకోలేని రేంజ్ కి చేరుకున్నాడు. ఇక బాహుబలితో రాజమౌళి ఇండియాలోనే టాప్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ గా అవతరించాడు. ఆయన మార్క్ ని ఎవరు టచ్ చేయలేని రేంజ్ లో హిమాలయాలపై దర్శక మేరు నగధీరుడుగా నిలిచారు. జక్కన్న కెరీర్ లోని కొన్ని మైలురాలి లాంటి సినిమాలను చెక్ చేద్దాం. సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా భారీ విజయం సాధించింది. ఇది రాజమౌళిని తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. మగధీర రామ్ చరణ్ తో తీసిన ఈ చిత్రం 40 కోట్ల బడ్జెట్ తో 150 కోట్ల వసూలను రాబట్టి తెలుగు సినిమా రేంజ్ ను దేశ వ్యాప్తంగా చాటింది. బాహుబలి ఈ 2 భాగాలు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. బాహుబలి ది బిగినింగ్ 600 కోట్లు, బాహుబలి ద కంక్లూజన్ 1800 కోట్ల వసూలతో రికార్డులు సృష్టించాయి. RRR రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లతో రూపొందించిన ఈ చిత్రం 1200 కోట్ల వసూలతో ఆస్కార్ అవార్డును గెలుచుకొని భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. బాక్స్ ఆఫీస్ రేంజ్ రాజమౌళి సినిమాలు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించాయి. అతని చిత్రాలు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ విజయాలు సాధించాయి. US, UK, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో అతని సినిమాలు రికార్డులు వసూలను నమోదు చేశాయి. ప్రభావం రాజమౌళి సినిమాలు భారతీయ సినిమా స్థాయిని పెంచాయి. బాహుబలి, RRR ద్వారా పాన్ ఇండియా కాన్సెప్ట్ ను ప్రజాదరణ పొందారు. అతని చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్ మరియు ఎమోషనల్ కనెక్ట్ లో హాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి. ఇక RRR లో పాటకి ఆస్కార్ అవార్డు అందుకొని మరో బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు జక్కన్న. ప్రస్తుత ప్రాజెక్ట్ SSMB29 మహేష్ బాబుతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇది 2025 ఆగస్ట్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమౌళి రేంజ్ గ్లోబల్ స్థాయిలో ఉంది. అతని సినిమాలు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ మార్కెట్ లోనూ భారీ విజయాలు సాధిస్తాయి. RRR ఆస్కార్ గెలుపు అతని కెరీర్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అతను ఒక బ్రాండ్ గా మారాడు. అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను సెట్ చేస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజ్ కెరీర్ చెక్ చేద్దాం. లోకేష్ కనకరాజ్ 2016లో అవియల్ అనే ఆంథాలజీ ఫిలిం లో ఒక షార్ట్ ఫిలిం తో దర్శకుడిగా ప్రవేశించారు. ఆ తర్వాత 2017లో మానగరం చిత్రంతో పూర్తి స్థాయి దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రం తక్కువ బడ్జెట్ తో రూపొందించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. లోకేష్ కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు మరియు అతని 6 చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. లోకేష్ సినిమాలు స్టైలిష్ యాక్షన్, డార్క్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా శైలిలో రూపొందుతాయి. అతని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలు ఒకే కథాంశంతో అనుసంధానమై ఉంటాయి. ఇది హాలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ లను తలపిస్తుంది. నగరం
తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం హైపర్ లింక్ నేర నేపథ్యంలో రూపొంది తమిళ ఇండస్ట్రీలో లోకేష్ కు గుర్తింపు తెచ్చింది. ఖైదీ కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం ఎల్సియులో మొదటి భాగం 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది. విక్రమ్, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫసిల్లతో రూపొందించిన ఈ చిత్రం 150 కోట్ల బడ్జెట్ తో 450 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఈ సినిమా ఎల్సియుని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. లియో, విజయ్ తో రూపొందించిన ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూలతో తమిళ సినిమా రేంజ్ ను చాటింది. అయితే కొంతమంది విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. లోకేష్ సినిమాలు 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించాయి. అతని చిత్రాలు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ మార్కెట్ లో ముఖ్యంగా యుఎస్, మలేషియా, సింగపూర్ బలమైన ప్రభావం చూపాయి. విక్రమ్ మరియు లియో హిందీ మార్కెట్ లో కూడా మంచి వసూలను రాబట్టాయి. లోకేష్ తన ఎల్సియు ద్వారా తమిళ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. అతని సినిమాలు స్టైలిష్ టేకింగ్, ఇంటెన్స్ యాక్షన్ మరియు డార్క్ థీమ్స్ తో యువ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. అతని చిత్రాలు తెలుగు, హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ తో రూపొందిన కూలీ ఇది వార్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్. ఓవర్సీస్ లో ఇప్పటికే 1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ సాధించింది మరియు 1000 కోట్ల వసూలను టార్గెట్ చేస్తుంది. లోకేష్ రేంజ్ ప్రధానంగా తమిళ సినిమాకు కేంద్రీకృతమై ఉంది. కానీ అతని ఎల్సియు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్లతో పనిచేసిన అతను తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా బలమైన ఫాలోయింగ్ సంపాదించాడు. రజనీకాంత్ స్వయంగా లోకేష్ ను తమిళ రాజమౌళిగా పొగిడారు. ఇది అతని రేంజ్ ను సూచిస్తుంది. ఇక ఈ ఇద్దరి సినిమాల పోలిక చెక్ చేద్దాం. స్కేల్ మరియు బడ్జెట్. రాజమౌళి సినిమాలు భారీ బడ్జెట్లతో రూపొందుతాయి. బాహుబలి, RRR లాంటి చిత్రాలు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించాయి. లోకేష్ సినిమాలు సాపేక్షంగా తక్కువ బడ్జెట్లతో రూపొందుతాయి. కానీ అతని స్టైలిష్ టేకింగ్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు భారీ వసూలను రాబడతాయి. మార్కెట్ రీచ్. రాజమౌళి అతని సినిమాలు పాన్ ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తాయి. RRR జపాన్, యుఎస్, యూరప్ లో రికార్డు వసూలను సాధించింది. లోకేష్ సినిమాలు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో బలంగా ఉన్నాయి. హిందీ మార్కెట్ లో విక్రమ్ మరియు లియో మంచి విజయం సాధించినప్పటికీ రాజమౌళి స్థాయిలో గ్లోబల్ రీచ్ ఇంకా సాధించలేదు. స్టోరీ టెల్లింగ్. ఎపిక్ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్, గ్రాండ్ నరేషన్ లో రాజమౌళి సిద్ధహస్తుడు. అతని సినిమాలు సామాన్య ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు అందరినీ ఆకర్షిస్తాయి. లోకేష్ సినిమాలు డార్క్, ఇంటెన్స్ మరియు ఫాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్ గా ఉంటాయి. అతని ఎల్సియు కథాంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై యువ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఫ్లాప్లు. రాజమౌళి 12 చిత్రాల్లో ఒక్క ఫ్లాపు లేదు. అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లోకేష్ 6 చిత్రాల్లో ఒక్క ఫ్లాపు లేదు. కానీ లియో కొంతమంది విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు పొందింది. ఎవరి రేంజ్ ఏంటి? రాజమౌళి రేంజ్ గ్లోబల్ స్థాయిలో ఉంది. అతని సినిమాలు భారతీయ సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. బాహుబలి మరియు RRR లాంటి చిత్రాలు ఆస్కార్ వంటి అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. అతని సినిమాలు బడ్జెట్, వసూలు, గ్లోబల్ రీచ్ పరంగా భారతీయ సినిమా రికార్డులను నెలకొల్పాయి. లోకేష్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో బలంగా ఉంది. ముఖ్యంగా తమిళ, తెలుగు మరియు ఓవర్సీస్ మార్కెట్ లో. అతని ఎల్సియు చిత్రాలు యువ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి మరియు కూలీతో అతను రాజమౌళి స్థాయి గ్లోబల్ రీచ్ ను టార్గెట్ చేస్తున్నాడు. అయితే రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ తో పోలిస్తే లోకేష్ ఇంకా ఆ స్థాయిని చేరుకోవాల్సి ఉంది. రాజమౌళి 20 ఏళ్ల కెరీర్ లో 12 బ్లాక్ బస్టర్లతో గ్లోబల్ రీచ్, ఆస్కార్ గెలుపు మరియు 3000 కోట్లకు పైగా వసూలతో రాజమౌళి భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్. అతని సినిమాలు ఎపిక్ స్కేల్, గ్లోబల్ అపీల్ తో రికార్డులను సృష్టిస్తాయి. లోకేష్ 8 ఏళ్ల కెరీర్ లో 6 బ్లాక్ బస్టర్లతో ఎల్సియు ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించాడు. అతని సినిమాలు స్టైలిష్, యాక్షన్ ఫ్యాక్ట్ మరియు యువతను ఆకర్షిస్తాయి. కూలీతో అతను గ్లోబల్ రీచ్ ను టార్గెట్ చేస్తున్నాడు. తీర్పు. ప్రస్తుతం రాజమౌళి రేంజ్ గ్లోబల్ స్థాయిలో ఉంది మరియు అతని కెరీర్, స్కేల్, బడ్జెట్, వసూళ్లు మరియు అంతర్జాతీయ గుర్తింపు పరంగా లోకేష్ తో పోలిస్తే ముందంజలో ఉంది. అయితే లోకేష్ తన స్టైలిష్ టేకింగ్ మరియు ఎల్సియుతో తమిళ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి రాజమౌళి స్థాయిని చేరుకునే దిశగా దూసుకుపోతున్నాడు. కూలీ అతని రేంజ్ ను మరింత పెంచే అవకాశం ఉంది. మీరు ఈ ఇద్దరిలో ఎవరి సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.